అందరికి వందనాలు మిత్రులు. నా పేరు క్రిష్. ఇప్పుడు మెవెన్ సెషన్ 5 చూద్దాం. మన ఛానల్ తెలుగు డెవాప్స్, తెలుగు AWS, తెలుగు లైనక్స్, రెడ్ ఇంజనీరింగ్, లిరికస్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం మెవెన్ సెషన్ 5 చూస్తాం ప్రాక్టికల్గా. సో ఐడి ఎక్లిప్స్ని చేసి ఆ తర్వాత దాంట్లో లైబ్రరీస్ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఎక్లిప్స్లోకి వెళ్ళిన తర్వాత ఐడి అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్ అనమాట. సో సపరేట్ ప్రోగ్రామింగ్కి సపరేట్ ఎన్వైర్న్మెంట్. సో దీంట్లోకి వెళ్ళినట్లయితే దీంట్లో సింటాక్స్లు పెద్ద ఉపయోగించిన అవసరం లేదు. ఎందుకంటే న్యూలోకి వెళ్ళి అదర్స్లోకి వెళ్ళి ఒక విజార్డ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ప్రాజెక్టు జావా ప్రాజెక్ట్ కానీ మెవెన్ ప్రాజెక్టు చూస్ చేసుకుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ ఒకటి, ఆ తర్వాత వర్క్ లొకేషను, అది బ్రౌజరు. నెక్స్ట్ కొట్టగానే మనకి క్యాటలాగ్ అనేది ఓపెన్ అవుతుంది. మనకి క్యాటలాగ్ అనేది ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఈ క్యాటలాగ్ చూపిస్తుంది. దీనిలో క్యాటలాగ్ చూపిస్తుంది షోస్ ఆల్ ఆర్క్ టైప్స్. మనం ఆల్రెడీ చూసాం ఆర్క్ టైప్స్ అంటే ఏంటో ప్రాజెక్ట్ సంబంధించినవి. సో ఇంటర్నల్ ఆర్క్ టైప్స్, ఇంటర్నల్ ఆర్క్ టైప్స్ వస్తాయి. దాంట్లో మెయిన్ ఆర్క్ టైప్ క్విక్ స్టార్ట్, ఎగ్జాంపుల్ క్విక్ స్టార్ట్ ఊరికే సెలెక్ట్ చేసుకున్నాం. అది నెక్స్ట్ కొట్టినప్పుడు గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ టైప్ మనం ఇవ్వాలి. గ్రూప్ ఐడి ఏంది, దాని నేమ్, ఆర్టిఫాక్ట్ ఐడికి అప్లికేషన్ నేమ్, ఆ తర్వాత వర్షన్ ఇవ్వాలన్నమాట. ప్యాకేజీ, ఈ గ్రూప్ ఐడి ఆర్టిఫాక్ట్ ఐడి కలిపి ప్యాకేజీకి వస్తుంది. ఫినిష్ కొట్టగానే మనకి ఇప్పుడు ప్రాజెక్ట్ క్రియేట్ అయిందనమాట. ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా చూపిస్తుంది. మళ్ళీ ఆల్రెడీ చెప్పుకుని ఉన్నాం SRC అని ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ టార్గెట్ ఫైల్లో pom.xml ఉంటుంది. మన pom.xml కూడా ఎలా ఉంటుందో ఇంతకుముందు క్లాస్లో చూసాము. మనకి pom.xml, సో ఎగ్జాంపుల్ అంటే pom.xml చూడండి, ఇలా ప్రాజెక్టు ఈ విధంగా pom.xml ఉంటుంది. GED వర్షన్, డిపెండెన్సీస్లో మనకి ఏం కావాలో మనమే రాసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా pom.xml ఉంటుంది. సో చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ విధంగా pom.xml వచ్చి ఉంటుంది. ఇక్కడ మెవెన్ అనేది 2 రిపాజిటరీని క్రియేట్ చేస్తాం. లోకల్ రిపాజిటరీ, రిమోట్ రిపాజిటరీ. లోకల్ రిపాజిటరీ అనేది రిమోట్ రిపాజిటరీ, రిమోట్ సర్వర్ అనమాట. అది ఎలా కనుక్కోవాలంటే పాత్ ఆల్రెడీ మనకి ఇచ్చి ఉంటుంది. .m2 అని డిఫాల్ట్ ఫోల్డర్ అనమాట. ఈ విధంగా యూజర్ GUID, ఈ విధంగా JUnit ఈ విధంగా ఇచ్చి ఉంటుంది అనమాట. సో అక్కడ పాత్లోకి వెళ్ళి మనం సర్వర్ CLIలోకి వెళ్ళి M2 డిఫాల్ట్గా మనం ఏర్పరిచింది కదా డైరెక్టరీ, దాంట్లోకి వెళ్ళినప్పుడు మనం జార్ ఫైల్స్ అక్కడ ఏర్పడతాయి అన్నమాట. సో దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు జార్ ఫైల్స్ ఎలా ఏర్పడతాయి. సో ఐడిలోకి వెళ్ళి మళ్ళీ మనం ఈ pom.xml క్లిక్ చేయగానే టార్గెట్లోని pom.xml ఈ విధంగా GID అని మనం ఇచ్చినట్టు కింగ్, ఈ విధంగా వర్షన్, ఈ విధంగా డిపెండెన్సీస్ కూడా అవి మనం నచ్చినట్లు ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. JUnit కానీ ఈ విధంగా ఏదైతే డిపెండెన్సీస్ కావాలో నెట్ నుంచి తీసుకోవచ్చు. లేకపోతే మనం తెలుసుంటే ఆ వర్షన్ ఇచ్చి మనం చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా డిపెండెన్సీ తీసుకోవచ్చు. ఇక్కడ ఆటోమేటిక్గా సో ఈ విధంగా జారు వారు AR ఫైల్స్ని ఈ మెవెన్ అనేది ఏర్పడుతుంది అనమాట. మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ ఏవైతే pom.xmlలో మనం కాన్ఫిగర్ చేసామో దాన్ని బట్టి క్లాస్ ఫైల్స్ అనేది డెవలపర్స్ రాసినటువంటి క్లాస్ ఫైల్స్ అనేటివి జావా ఆర్కేవ్, వెబ్ ఆర్కేవ్, ఎంటర్ప్రైజ్ ఆర్కేవ్గా ఏర్పడడానికి ఉపయోగించే ఈ టూలే అదే బిల్డ్ టూల్, అదే మెవెన్ అనమాట. సో ఈ ప్రాసెస్నే బిల్డ్ ప్రాసెస్ అంటారు. అంటే డెవలపర్ కోడ్ రాయడం, ఆ డెవలపర్ కోడ్ రాసిన దాన్ని వర్షన్ కంట్రోల్లో పెట్టడం, వర్షన్ కంట్రోల్ నుంచి అది బిల్డ్ టూల్ ద్వారా దాన్ని క్లాస్ ఫైల్స్ని జార్ వేర్లో ఏర్పడడం, ఆ తర్వాత అది ఆర్చివ్ అని టెస్టింగ్ చేసుకోవడం. టెస్టింగ్ అయిన తర్వాత అవి
యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్కి వెళ్దాం. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ అంటే క్లయింట్స్ టెస్ట్ చేసుకుంటారు అనమాట. అంటే మనం ఈ ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నాం వాళ్ళు ఇట్లా టెస్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు కరెక్ట్గా ఉంటే అది ప్రొడక్షన్లోకి సర్వర్స్లోకి వెళ్ళి ఒకేసారి వేస్తారు. ఇదే డిప్లాయ్మెంట్. సో ఈ విధంగా అయితే డిప్లాయ్మెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది నిరంతరం. ఎందుకంటే టెస్టింగ్ చేసి డిప్లాయ్మెంట్ చేసి మిస్టేక్స్ ఏమైనా ఉంటే మళ్ళీ డెవలపర్ దగ్గరికి వెళ్ళి ఇదంతా జరిగి చివరిలో ప్రొడక్షన్లోకి వేయడం జరుగుతుందన్నమాట. యాజ్ పర్ అగ్రిమెంట్ మనం చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం, అంటే మనం అంటే కంపెనీ చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని ఉంటుంది. వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఆ ప్రాజెక్ట్ అనేది ప్రొడక్షన్లోకి వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. సో థ్యాంక్ యూ. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.